హాయ్ అండి, నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో దమ్ బిర్యానీ అండ్ గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. బిర్యానీ కూడా పొడి పొడిలాడుతూ ఫస్ట్ టైం చేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కడాయి తీసుకుని నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 చెక్క ముక్కలు, అలాగే 3 లవంగాలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు బారుగా కట్ చేసుకున్నానండి. కొంచెం అవి కూడా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి రౌండ్గా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేయించుకోవాలండి. ఈ బిర్యానీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత చూడండి, ఈ విధంగా బాగా వేగనివ్వాలి. టమాటా ముక్క అనేది చాలా సాఫ్ట్గా అవ్వాలి. అయిన తర్వాత నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. బాగా శుభ్రం చేసి ఇది వేసేసుకున్నానండి. గోంగూర అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. ఆకుగా అయితే మనం కుక్ చేసిన తర్వాత మెదపాల్సి వచ్చింది. అలా కాకుండా నేను చిన్న చిన్న ముక్కలు చేసుకుని గోంగూరని వేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం ఆకంతా మగ్గిన తర్వాత దానిలోకి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది ఎంత టైం పట్టదండి, 10 నిమిషాల్లో ఈ గోంగూర అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకుని అలాగే ఇంకో 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. గోంగూర అనేది చాలా సాఫ్ట్గా అవ్వాలండి. చూడండి, ఆల్రెడీ మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కాబట్టి గోంగూర తొందరగా చూడండి బాగా మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయిన తర్వాత మనం కారం కూడా వేసుకోవాలండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. నేను తీసుకున్న గోంగూరకి 2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుందండి. కొంచెం స్పైసీ తక్కువ తినే వాళ్ళు అయితే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా మెల్ట్ అయిపోవాలి. ఒక్క నిమిషం ఇట్లా బాగా వేగనివ్వాలండి. కారం వేసిన తర్వాత ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి, 1 టీ స్పూన్. చూడండి, ఈ విధంగా మళ్ళీ బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుని మగ్గనివ్వాలి. గోంగూర అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో అనేది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుని ఇంక లాస్ట్లో దింపే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. అంతేనండి, బిర్యానీలోకి ఎంతో టేస్టీ అయిన గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ బిర్యానీ అండి. దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అనేది. మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా ఉడికిందో చూడండి రైస్ అనేది. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ముందుగా అన్నం ఉడికించుకోవడానికి ఒక 8 గ్లాసుల వాటర్ అనేది తీసుకున్నాను నేను. దానిలో 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను.
రైస్కి సరిపడా మీరు ఎంతైతే తీసుకుంటారో దానికి సరిపడా రైస్, సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం అంత కొత్తిమీర, చెక్క, లవంగాలు వేసుకుంటున్నానండి. వేసుకున్నవి మరిగేలోపు నేను ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం ముందుగా నేను మందపాటిది లోతైంది కుక్కర్ గిన్నె తీసుకున్నానండి ఒకటి. దానిలో నేను ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని, తర్వాత ఆ చికెన్ వరకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం రైస్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనం 1/2 kg చికెన్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత చెక్క, లవంగ, ముందుగా నేను వేయించి పెట్టుకున్న సన్నగా తరిగి వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అండి, ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అంత పుదీనాకు వేసుకుంటున్నానండి. చూడండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసుకుని ఒక నిమ్మ చెక్క కూడా పిండుకుంటున్నానండి. 2 నిమ్మ చెక్కలు పిండుకున్నాను. నేను తీసుకున్న నిమ్మరసం 2 చెక్కలు నిమ్మరసం కూడా పిండేసుకుంటున్నానండి. 2 చెక్కలు నిమ్మరసం అంటే ఒక నిమ్మకాయ అలా పిండేసేసానండి. తర్వాత దీనిలోకి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి నేను. చూడండి, ఈ విధంగా మసాలా అంతా పట్టేంత వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం అంత చిటికెడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి, ఆరెంజ్ ఫుడ్ కలర్. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత లాస్ట్లో కర్డ్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు మసాలా అంతా కలిపేసిన తర్వాత పెరుగు వేయండి. మొత్తం మసాలాలతో పాటు పెరుగు కూడా వేయొద్దండి. మసాలాలంతా ముక్కకు పట్టుకుని తర్వాత పెరుగు కూడా పట్టుకునిద్దండి. ఎందుకంటే ముందుగా పెరుగు అనేది వేయకూడదు. ముందు మసాలాలన్నీ కలిపిన తర్వాత పెరుగు అనేది వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి. అప్పుడు ముక్కకి అనేది మసాలా అంతా చాలా బాగుంటుంది, త్వరగా కుక్ అవుతుందండి. నెక్స్ట్ తర్వాత ఎసరు కూడా మరిగింది కదా, నేను ఒక 1/2 అవర్ ముందు బియ్యం అనేది బాస్మతి రైస్ అనేది కడిగి శుభ్రంగా నానబెట్టి పెట్టుకున్నానండి పక్కన. ఈ ఎసట్లో ఆ బియ్యం అనేది వేసేసానండి. వేసేసిన తర్వాత చూడండి, ఈ విధంగా ఇలా 50% అనేది ఉడకాలండి. మనం అట్లా మెతుకు వత్తంగానే 2 ముక్కలు అవ్వాలి, సగం ఉడికి ఉడకనట్లు ఉండాలి. తర్వాత మనం స్టవ్ మీద ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అవి ఉన్నాయి కదండి, అవి పొయ్యి మీద పెట్టుకుని కొంచెం మనం ఉడికిన అన్నాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా జాలి గరిటెతో చక్కగా వేసేసుకుని పైన కొత్తిమీర అండ్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుని చక్కగా ఇలా ఈ విధంగా మొత్తం గార్నిష్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే మీరు అడుగున మందపాటిది ఏదన్నా అట్ల పెనం కానీ, ఇనపది అట్ల పెనం కానీ ఏదన్నా మందపాటిది ఉడబెట్టి ఇది పెట్టండి బిర్యానీ గిన్నె అనేది. ఎందుకంటే అడుగంటుకు పోతుంది, అందుకని ఈ విధంగా చేసి తర్వాత పైన ఫుడ్ కలర్ వాటర్ కూడా కొంచెం పోయండి. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసేసి దాని మీద ఆవిరి అనేది బయటికి రాకుండా బరువుగా పెట్టుకోండి ఏదన్నా. నా దగ్గర చిన్న రోలు అవైలబుల్గా ఉందండి. నేను ఈ చిన్న రోల్ అనేది ఈ విధంగా పెట్టేసేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఉడికించానండి.
10 మినిట్స్లో నాకు చికెన్ కూడా అనేది బాగా కుక్ అయిపోయింది. చూడండి ఏ విధంగా వచ్చిందో. చికెన్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉడికిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అడుగు కూడా అంటదండి చక్కగా. అడుగున మందపాటిది పెనం కానీ ఏదైనా పెట్టి ఈ గిన్నె అనేది పెడితే అడుగు కూడా మాడదండి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. చాలా అంటే చాలా చక్కగా వస్తుంది. అంతేనండి. చూడండి దమ్ బిర్యానీ విత్ గోంగూర కర్రీ అండ్ చికెన్ కర్రీ. చూడండి ఎంత సాఫ్ట్గాను ఎంత బాగుందో. రైస్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.